అలాగనే దేవుడు ఒక వ్యక్తిని ఈ లోకానికి ఒక ఉద్దేశం చేత పంపించాడు. ఆ ఉద్దేశము ఈ లోకంలో ఉన్నప్పుడు అది నెరవేర్చబడిన తర్వాత మరలా పూర్ణ వయస్సు గలవాడవై ఏమవుతారు? సమాధికి చేరదు అని అన్నారు. ఈనాడు మరణాలు ఎలాగున్నాయంటే చిత్ర విచిత్రాలుగా ఉంటాయి. అర్థమైందా? బిల్లే గారి మరణము ఆయన పూర్ణ వయస్సు గలవాడై ప్రభునందు విశ్వాసం గలవాడై సమాధికి చేరుతున్నాడు. మా ఊర్లో రీసెంట్గా అంతా ఒక అది కారంపూడి గారి మేళ్ళవాగు రీసెంట్గా ఒక 15 రోజులు ఒక 20 రోజులు అయింది అంతే. భార్యాభర్తలు పొలం వెళ్ళారు, మధ్యాహ్నం దాకా పని చేసుకున్నారు, భోంచేశారు, చెట్టు కింద పడుకున్నారు. భార్య గాఢ నిద్రలోకి జారిపోయింది. ఈవిడ భర్తలో ఉన్న ఆక్రోషము, తన మీద పెంచుకున్న కోపము, కక్ష, ఆ వ్యక్తి చెడు వ్యక్తి ఏం కాదు, భార్య మంచి వ్యక్తే. కానీ ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న కళ్ళు తీసుకొని ఈ మెడ మీద 2 ఏట్లు వేసాడు. అంత వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? ఆమెకు ఒక 38 సంవత్సరాలు, భర్తకు వచ్చే 42 సంవత్సరాలు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. 2 ఏట్లతో చనిపోయింది ఆమె. చనిపోయింది. ఇక పట్ట కప్పేశాడు, వెళ్ళిపోయాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆ అడవి పొలం పక్కనే ఉంటుంది. తల్లి మరి రాలేదని, తండ్రి రాలేదని పిల్లలిద్దరూ చేను దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ చుట్టూ తిరిగితే కనపల్లా. చివరికి వెళ్ళిపోదామని ఒక అతను ఏదైనా పట్ట కనబడుతుందని ఆ పట్ట కనపడగా తీయగానే రక్తమంతా ఆ శవం చుట్టూ ఉన్నది. తీసుకెళ్ళారు పోలీసు